అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సన్నాహక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుతూ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 5వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. జనసేన పార్టీలో సభ్యత్వం లేని వారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు లభించవని తెలిపారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు మరి ఆ రోజు వారి ఆదేశానుసారం మరి ఎవరైతే క్రియా వాలంటీర్స్ ఉన్నారో వారందరూ కూడా చాలా కష్టపడి తీసుకువెళ్ళాలని నేను తెలియజేసుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దేవర ప్రసాద్ గారి నాయకత్వం, దేవర ప్రసాద్ గారి నాయకత్వం. జై జనసేన. మల్కీపురం మండలం మల్కీపురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని మనం ఈరోజు లాంఛనప్రాయంగా ప్రారంభించుకుంటాం. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే గత 10-11 సంవత్సరాలుగా దినదినం ప్రవర్తమానంగా ఈ పార్టీ 70,000తో మొదలైన సభ్యత్వంతో మొదలైన పార్టీ ఈరోజు 13.5 లక్షల సుమారుగా సభ్యత్వం గత 5వ విడతలో జరిగింది. 4వ విడతలో జరిగింది. ఇప్పుడు 5వ విడతకు మనం సంసిద్ధమయ్యాం. ఇది 5వ విడతలో మనం చాలా ప్రతిష్టాత్మకంగా ఇది తీసుకోవటం జరిగింది. జనసేన పార్టీ ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రకమైన తలమానికంగా అటు గౌరవ ప్రధాని గారికి కూడా ప్రెసిడెంట్ గారు అంటే కానీ పార్టీ అంటే కానీ ఎంతో అభిమానం ఉన్నారు. అలాగే రాష్ట్రంలో చూసినట్టయితే జనసేన పార్టీ ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తాం. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిందంటే జనసేన పార్టీ యొక్క రోల్ ఎంత గట్టిగా ఉండి ఈ పార్టీ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో బహుశా ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామాల్లో ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే జనసేన పార్టీ సభ్యత్వాన్ని ఈరోజు మనం నమోదు చేస్తూ ఉన్నాం. వచ్చే 10-12 రోజుల కార్యక్రమం మన ముందు ఉంది. ప్రతిరోజు ముఖ్యమే. మనకి 30,000 ఈ ఉద్యమిలుగా అంటే క్రియాశీలక సభ్యులుగా మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం. దానికి ఎన్రోల్ చేసే వాలంటీర్స్ గతంలో పేరు ఉండేది మనకి. దాన్ని ఉద్యములుగా మార్చాము, సాధకులుగా మార్చాము మనం. ఈ సాధకులు ఎన్రోల్మెంట్ చేయడానికి 134 మందిని మనం ఈ రోజున లింకులు ఇవ్వడానికి మనం వాళ్ళని ప్రపోజల్స్ అన్ని కూడా పెట్టున్నట్టున్నాం. అది అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా క్లియరెన్స్ ఇచ్చుకుంటున్నాం. వీరందరూ కూడా ఫీల్డ్లో ఇప్పుడు ప్రతి గ్రామంలో మనకు 60 గ్రామ పంచాయతీలు ఉండగా
గ్రామ పంచాయతీల్లో చాలా యాక్టివ్గా తిరగాలి ఈ రోజు నుంచి. అలాగే జనసేన నాయకులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో వేరు పదవులు ఇచ్చాం, పార్టీ పదవుల్లో ఉన్నారు. మీరందరూ కూడా ఈ రోజున యాక్టివ్ రోల్ తీసుకోవాల్సిన అవసరం. ప్రతి ఒక్కరూ ఇదిగో మేము 500 చేయగలం, 1000 చేయగలం అని ఒక నిర్దిష్టమైన ఒక లక్ష్యాలను పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. లేకపోతే 30,000 లక్ష్యం ఏదైతే మనం పెట్టుకున్నామో మన ముందు, మన కాన్స్టిట్యున్సీ సాధారణంగా మన నియోజకవర్గం మొట్టమొదటి 4-5 స్థానాల్లో ఉంటుంది రాష్ట్రంలో. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. మొదటి 2-3 స్థానాల్లో మనం ఉండాలి. తప్పనిసరిగా రాజోల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన నోటి నుంచి ఎప్పుడు మాట్లాడినా కాన్స్టిట్యున్సీ మాట పలకాలి అంటే అది రాజోలు అంటాడు. అంత గుర్తింపు, దానికి తగ్గట్టుగా మనకి నిధులు ఇస్తా ఉన్నారు ఆయన. మరి చూస్తారు కూడా, రోడ్లు ఇచ్చినట్టయితే అందరికి 10-15 రోడ్లు ఇస్తే మనకి 20-25 రోడ్లు ఇచ్చిన పరిస్థితి. సో ఇలా ప్రతి దాంట్లో కూడా రాజోలకి ఆయన పెద్దపీట వేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎన్రోల్మెంట్లో కూడా, నమోదు కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా, నాయకులందరూ ముఖ్యంగా నేను కోరుతూ ఉన్నాను. నేను కూడా ప్రతి ఒక్కరిని పిలుస్తాను ఇవాళ రేపట్లో. నేను దీని మీదే నేను చాలా ప్రాముఖ్యంగా దీన్ని దృష్టి పెట్టాలని అనుకుంటా ఉన్నాను. నాయకులందరినీ పిలుస్తాను నేను. అలాగే 130 మంది సాధకులను కూడా నేను పిలుస్తాను. వీరందరితో మాట్లాడదాం. సో సభ్యత్వం అనేది నభూతే నభవిష్యత్ అన్నట్టుగా ది బెస్ట్ పాసిబుల్ హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేసి, ఏదైతే మన ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు రాజోలు గురించి, ఎప్పుడు ఆయన అలాగే మాట్లాడుతుంటారు. ఆయన ఎప్పుడు కాన్స్టిట్యున్సీ మాట అన్నారంటే రాజోలే అనే పరిస్థితి ఉందో అలాగా మనం ఆయన చూపించాల్సిన అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవుదాం. ఈ రోజు నుంచి దీన్ని ప్రతిష్టాత్మక తీసుకుందాం, లక్ష్యాలు పెట్టుకుందాం. లక్ష్యాలు 10 రోజుల్లో మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 400 రూపాయలు సభ్యత్వ రుసుముగా పెట్టాం. ఇది కేవలం ఏమిటంటే ఎందుకంటే తప్పనిసరిగా ఒక రెస్పాన్సిబుల్గా ఉంటుందని పెట్టడమే తప్ప ఇంకొకటి కాదు. ప్రెసిడెంట్ గారే 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే దీనివల్ల వచ్చే లబ్ధి, ఎవరైనా చనిపోయినట్టయితే ఈవెన్ న్యాచురల్ డెత్ కూడా వారు కన్సిడర్ చేస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ డెత్ అయితే 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతమంది బెనిఫిట్ పొందారో మీకు అందరికీ తెలుసు. ఆ టీమే, సెంట్రల్ టీమే వచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. వెంటనే ఇచ్చే పరిస్థితి కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సభ్యత్వంలో, అలాగే మనం నియోజకవర్గంలో ఉన్న డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. జనసేనలో జాయిన్ అవటానికి కానీ మిగిలిన పార్టీల నుంచి, అంటే ముఖ్యంగా మనం కూటమిలో ఉన్నాం, అటు తెలుగుదేశం కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎవరైనా వచ్చి మన పార్టీలో చేరతాం అంటే మనం చేర్చుకోలేము. కానీ మిగిలిన పార్టీల నుంచి మనం తప్పనిసరిగా వారిని చేర్చుకుంటాం. వారి ఇంట్రెస్ట్ని బట్టి చాలామంది ఎదురు చూస్తున్నారు. లేదంటే ప్రతి గ్రామంలో 5 నుంచి 1000 మంది మన పార్టీలో జాయిన్ అవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కేవలం మనమే ఇంకా జాప్యం చేస్తున్న పరిస్థితి. భారీ ఎత్తున, పెద్ద ఎత్తున చేరికలు తొందరలోనే మనం చేపడతాం. మెంబర్షిప్ కూడా తప్పనిసరిగా ఎవరైతే బయట నుంచి వచ్చి జాయిన్ అవుతారో అందరూ కూడా వెల్కమ్. వాలంటీర్గా ఎవరు వచ్చి జాయిన్ అయినా కూడా అభ్యంతరం లేదు. తప్పనిసరిగా ఎవరైతే జనసేన పార్టీని ఇష్టపడుతున్నారు, జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధి చూస్తూ ఉన్నారు. గ్రామంలో మనం రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, మిగిలిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ప్రోత్సహిస్తూ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా చాలామంది మన పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు రావడంతో పాటు సభ్యత్వం అవడానికి కూడా మనం
మనకేం అభ్యంతరం లేదు. తప్పనిసరిగా ఎంకరేజ్ చేయండి, అందరినీ కూడా ముందుకు తీసుకెళ్దాం. మేబీ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కర్లేదు, కానీ నార్మల్ పీపుల్ని అడ్మిట్ చేసుకోవడంలో మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎవరైతే గతంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టవచ్చు. బట్ మిగిలిన వారిని కార్యకర్తలను చేర్చుకోవడంలో మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క జన సైనికులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. లక్ష్యాలు మీకు అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ నేను స్పెసిఫిక్గా ఇవ్వదలుచుకున్నాను. ఈసారి పార్టీలు పదవులు తీసుకోవడంతో పాటు పార్టీలో పనిచేయటం కూడా ప్రాముఖ్యమైన విషయం, అది మర్చిపోకూడదు. అలాగే ఎవరైతే కావాలని వెయిట్ చేస్తూ ఉన్నారో, అడుగుతూ ఉన్నారో, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారో పదవుల కోసం, వారు కూడా కాస్త దృష్టి పెట్టాల్సిన పని ఉంది. వీరందరినీ కూడా నేను గ్రామ వారి నేను పిలిచి మాట్లాడతాను. తప్పనిసరిగా మీరందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. సభ్యత్వ నమోదులో మీ పాత్ర ప్రస్ఫుటంగా ఉండేటట్టుగా చూసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాజోలు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఈ రోజున గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా